నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా పాలు లేకుండా పంచదార లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేనైతే 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. మీకు కెమెరాలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. అవి చల్లగా అయ్యేలోపు మనమైతే పాకం అయితే పట్టుకుందాము. 1 కప్పు పుట్నాల పప్పు కదా, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుంది. మనకి పాకం ఇట్లా అదేం అవసరం లేదు. కరిగిపోయిన తర్వాత వడగట్టుకోవాలి, ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా, అంతే. బెల్లం అయితే కరిగిపోయింది మొత్తము. జస్ట్ 1 పొంగు వచ్చే వరకు ఉంచాలి. ఇదిగోండి, అంతే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పిన్ చేసుకోవడమే. ఇవైతే చల్లగా అయిపోయినాయి. మిక్సీలో వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం పౌడర్ చేసుకుందాము. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి, మెత్తగా పౌడర్ అయితే పట్టుకున్నాను. ఒకవేళ మీకు బరకగా అనిపిస్తే మీరు జల్లించుకోవచ్చు. నాకైతే అలా ఏం లేదు. మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి 2 వేసుకోవాలి. అయితే మొత్తం నూనెతో చేసుకోవచ్చు, అయితే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టము. సిమ్లోనే పెట్టుకోవాలి. దీంట్లో మనం మిక్సీ చేసిన పౌడర్ దీంట్లో వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా పెడితే మాడిపోతుంది. సో సిమ్లోనే పెట్టాలి మొత్తము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో పాలు యూజ్ చేయట్లేదు, ఏం యూజ్ చేయట్లేదు. మొత్తం బాగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇందాక కరగబెట్టుకున్నాం కదా, ఇదైతే కొద్దిగా వేసుకోవాలి దాంట్లో. ఒకటేసారి పోసుకోవద్దు, అది పొంగుతుంది, ఏం కాదు. కొద్దిగా వడకట్టుకోవాలి, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కదా. వడకట్టుకొని పోసుకోవాలి దాంట్లో అయితే. ఇది మొత్తం ఇందులో కరగనివ్వాలి, ఎందుకంటే పుట్నాలు పౌడర్ చేసాం కదా. గడ్డలు లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా అయితే పడుతుంది. మన స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. పెద్దగా పెడితే ఏంటంటే అది కింద అడుగంటేస్తుంది. కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా. చూసారా, మనం కలుపుతున్న కొద్దీ ఇది అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఇంకా కాలేదు, కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపొద్దు. దీంట్లో కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. మనం కలుపుతున్న కొద్దీ అది గట్టి పడుతూ ఉంటుంది. చూడండి, చూసారా, ఇది గట్టి పడింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం చేసుకోవడమే, అంతే. స్వీట్ అయితే రెడీ అయింది. ఇదైతే చల్లగా అయిపోయింది.
ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. నేనైతే లడ్డూల లాగానే చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇలా అంటే ఆల్రెడీ దాంట్లో నెయ్యి ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెయ్యి అనేది బయటికి. మనం చేయికి ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, మీకు తెలుస్తుంది అనుకుంటాను నేనైతే వీడియోలో. ఈ స్వీట్ మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు, చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా నేనైతే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నేను లడ్డూల షేప్లోనే చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇలా ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఇందులో నూనె వేసుకున్నాం, నెయ్యి కూడా వేసుకున్నాం కదా. మనకి కావాలనుకుంటే దీంట్లో డ్రై ఫ్రూట్ కూడా పెట్టవచ్చు, నేనైతే పెట్టుకోలేదు. మన లడ్డూలు చుట్టుకోవడం అయితే అయిపోయింది. చూసారా, ఇది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. చూసారా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధానంగా ఉంటుంది. అందరూ చూసారు కదా. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.